ఈ నెల 3వ తేదీ నాడు విజయవాడ ధర్నా చౌక్లో అగ్రిగోల్డ్ బాధితుల ఆవేదన దీక్ష అనేటువంటి ఒక కార్యక్రమాన్ని పిలుపునిచ్చాం. ఆ కార్యక్రమానికి దానికి సంబంధించి ఈరోజు నెల్లూరులో సిపిఐ పార్టీ ఆఫీసులో పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నాతో పాటు ఈ సమావేశంలో ఈ నెల్లూరు జిల్లా సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి సాయి గారు, అదేవిధంగా అసోసియేషన్కి సంబంధించి జిల్లా ప్రధాన కార్యదర్శి రామదాస్ గారు, ట్రెజరర్ సుబ్రహ్మణ్యం గారు కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరుగుతూ ఉంది. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్న అందరికీ తెలిసిన విషయం, దరిదాపుగా అగ్రిగోల్డ్ అనేటువంటి కంపెనీ గత 11 సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రంతో పాటుగా 8 రాష్ట్రాల్లో 32 లక్షల మంది ఖాతాదారుల దగ్గర నుంచి దరిదాపుగా 7,000 కోట్ల రూపాయలు ఆర్థిక మోసం చేసినటువంటి పరిస్థితి. మా పోరాటాల ఫలితంగా ఈ రాష్ట్రం మేరలో 906 కోట్ల రూపాయలు 10,000, 20,000 రూపాయల లోపల ఉన్న వాళ్ళకి ఇవ్వటం, అదేవిధంగా చనిపోయిన కుటుంబాలకి ఒక 142 కుటుంబాలకి 5 లక్షల లెక్కన ఎక్స్గ్రేషియా ఇచ్చారు. అయితే మా సమస్య మొదలైన తర్వాత ఒక టర్మ్ తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలించి వెళ్ళిపోయింది. మా సమస్య అయితే పూర్తి స్థాయిలో పరిష్కారం జరగనటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వం వచ్చే ముందు ఈ ప్రభుత్వంతో మేము చేసినటువంటి చర్యల ఫలితంగా మేనిఫెస్టోలో అగ్రిగోల్డ్ అంశాన్ని అయితే పెట్టారు. పెట్టిన తర్వాత ప్రభుత్వం జాప్యం చేస్తూ ఉంటే మేము ఒక 2 కార్యక్రమాలు భారీ స్థాయిలో ఈ రాష్ట్రంలో చేసిన తర్వాత రాష్ట్ర స్థాయి కమిటీ, జిల్లా స్థాయి కమిటీలు వేసి ఆస్తుల వెరిఫికేషన్ ప్రక్రియ చేస్తాం, మీకు న్యాయం చేస్తామని చెప్పారు. అయితే గతంలో లాగే కమిటీలతో కాలయాపన జరుగుతుందో తప్పించి అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగేటువంటి పరిస్థితి కనపడుతున్నా. మీరు మా సమస్యని సీరియస్గా తీసుకోకపోతే 2019లో మీ ఓటమిలో ఏ విధంగా అగ్రిగోల్డ్ బాధితులు పాత్ర ఉందో ఒకసారి మళ్ళీ మీకు గుర్తు చేసేటువంటి పరిస్థితి తీసుకొస్తాం. ఈ సీఎం గారు సీరియస్గా తీసుకున్నంతసేపు ఈ సమస్యకి పరిష్కారం దొరకదు. కాబట్టి 3వ తేదీ నాడు ఈ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అగ్రిగోల్డ్ బాధితులందరూ, అంటే డబ్బు కట్టినటువంటి వాళ్ళు కావచ్చు, ప్లాట్లు కొన్నటువంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే ఏజెంట్లుగా పనిచేసినటువంటి వాళ్ళు కావచ్చు, తప్పనిసరిగా అందరూ 3వ తేదీ నాడు విజయవాడ ధర్నా చౌక్లో జరుగుతున్నటువంటి అగ్రిగోల్డ్ బాధితుల ఆవేదన దీక్షకి తరలిరండి.